హలో అండి, వెల్కమ్ టు న్యూస్. ఎప్పుడూ లేనిది వరుసగా 2 వీక్స్ డబుల్ ఎలిమినేషన్. ఏ సీజన్లో అయినా మీరు చూసారా? మరి ఈ సీజన్లో ఏంటి ఆ స్పెషల్? ఇన్ఫినిటీ స్పెషలా, లేకపోతే ఎవరినైనా కాపాడడానికి డబుల్ ఎలిమినేషన్ పెట్టేశారా? సో నాకైతే ఎవరినో కాపాడడం కోసం, ఎవరినో ఒక్క పర్సన్ టాప్ 5 లో పెట్టడం కోసం డబుల్ ఎలిమినేషన్ పెట్టారని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. ఎందుకోసం, ఎవరో పర్సన్ ఎందుకు, ఏ రీజన్స్ తో పెట్టారు? సో దీని గురించి నాకేమనిపించింది నేను డైరెక్ట్గా చెప్తాను, మీకు అనిపించింది మీరు కూడా చెప్పండి. అయితే దానికన్నా ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్లు మాత్రం పడట్లేదప్ప. వీడియో అంతా అయిపోయిన తర్వాత మీ అభిప్రాయం కామెంట్ చేసి చెప్పండి. అయితే ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ అయిపోయిందండి, రోహిణి గారు, అది కూడా. సో ఇందులో అయితే ఈ ఎలిమినేషన్ ఎటువంటి ఆశ్చర్యం లేకపోయినా, షాకింగ్ లేకపోయినా సరే, ఒకనొక మూమెంట్ లో రోహిణి గారు కూడా ఎలిమినేట్ అవ్వకపోవచ్చు అని అనుకున్నాం. ఎందుకంటే బయట జరుగుతున్న క్యాంపెయినింగ్స్ కానీ, మాస్ ఓటింగ్ కానీ, మాస్ క్యాంపెయినింగ్ కానీ ఇవన్నీ చూస్తే ఇంకా లోపల తను చేసిన ఫైట్, తను చేసిన ఆడిన విధానం కానీ, దానికి దీనికి కలిసి రోహిణి గారు ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయేమో అనుకున్నాము. బట్ అందరు కంటెస్టెంట్స్ తో పోల్చుకున్నా, అంటే ఏ విధంగా పోల్చుకోవడం అంటే నామినేషన్స్ వైజ్ కానీ, అంటే ఆట ప్రకారం చూసుకుంటే ఈమె, కానీ నామినేషన్స్ వైజ్ బయట ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఒరిజినల్ బిగ్ బాస్ చూసే రివ్యూ ఆడియన్స్ ఫ్యాన్స్ ద్వారా చూసుకుంటే రోహిణి గారికి తక్కువే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు నామినేషన్స్ లోకి రాకపోవడమే దానికి కారణం. సో దానివల్ల ఆమె ఎలిమినేట్ అయిపోయారంటే ఎలిమినేట్ అయిపోవచ్చు. అయితే ఇక్కడ నేనేమంటానంటే, చాలా మంది చాలా దగ్గర ఏమంటున్నారంటే, రోహిణి ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ అవ్వకూడదు, టాప్ 5 లో ఖచ్చితంగా ఉండాలి, ఎందుకో టాప్ 3 అయినా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు. సో అంటే తన ఆడిన విధానానికి రోహిణి ఒకవేళ వైల్డ్ కార్డ్ కాకుండా ఫస్ట్ వీక్ నుంచి వచ్చి ఉండుంటే చాలా 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 అడ్వాంటేజ్ అవును. చాలా మంది అంటే ఇప్పుడున్న ప్రేరణ కానీ, విష్ణుప్రియ కానీ ఎవరు ఉండకపోయినా కేవలం ఒక రోహిణి టాప్ 5 లో ఉండును అని చెప్తున్నారు. మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే రోహిణి గారు ఇలాగే ఆడి ఉండుంటే ఖచ్చితంగా ఉండేవారేమో. బట్ మనం ఇంకో యాంగిల్ కూడా చూడాలి కదా. ఒకవేళ ఫస్ట్ నుంచి కూడా, అంటే ఫస్ట్ వీక్ నుంచి కూడా ఆమె కంటిన్యూస్ గా నామినేషన్ లోకి వస్తూ ఉంటే ఈమె ఇలాగే ఇంత మెచ్యూర్డ్ గా, ఇంత బ్యాలెన్స్డ్ గా బిహేవ్ చేసేవారా, ఇంత టెన్షన్ లేకుండా ఆట ఆడేవారా? సో అది కూడా మనం చూడాలి కదా. సో అప్పుడు అంటే మనం దీన్ని ఇలా బ్యారేజ్ వేసేసుకుని ఇలా కంపేర్ చేయకూడదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చారు కాబట్టి వైల్డ్ కార్డ్స్ ద్వారానే చూడాలి. వీళ్ళని పాత వాళ్ళతో కంపేర్ చేసి ఈమె ఇలా ఉండుంటే అలా ఉండుండును అనే కంపారిజన్స్ రాంగ్. ఎందుకంటే చాలా పెద్ద వాళ్ళే ఈ నామినేషన్స్ ప్రెజర్ తట్టుకోలేకే బయటకు వచ్చేసారు. సత్తా ఉన్నప్పటికీ, డిఫెన్స్ చేసినప్పటికీ, ఆటలు ఆడినప్పటికీ నామినేషన్ లో ఉన్న ప్రెజర్ తట్టుకోలేక బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బేరీజ్ చేసుకుని, దాన్ని కాల్కులేషన్ చేసి ఎలా బిహేవ్ చేయాలో తెలియక ఆ కన్ఫ్యూజన్ లోంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు బిగ్ బాస్ అనేసరికి. అలాంటిది ఒక్క నామినేషన్ కూడా పడకుండా, సో నామినేషన్స్ లేనప్పుడు ఎలా అయినా ఆడుకుంటారు. ఆ వీక్ మనం వెళ్ళిపోం అనే ధైర్యం ఉంటుంది కాబట్టి దీన్ని కంపేర్ చేసి ఆమె డిజర్వ్ కాదు అని చెప్పడం అయితే రాంగ్. నా ఒపీనియన్ ప్రకారం అయితే అది రాంగ్. ఈమె ఎలా వచ్చారు, వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు, రోహిణి గారు చించి పడేశారు, అనుకోకుండా అందరూ ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని అందరి విధంగా ఆట ఆడారు, తను ప్రూవ్ చేసుకున్నారు. షీ డిజర్వ్స్. సో అంతే, ఇక్కడ వరకు ఉండడం కన్ఫర్మ్. ఇంతకు మించి ఉండడం, తోసుకొని ముందుకు వెళ్ళిపోవడం అనేది వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు, ఈ కొన్ని వారాలు కాబట్టి ముందుకు పంపించేయాలి అనేది అనే కంపేర్ చేయడం రాంగ్. అది నాకు అనిపించింది. ఇంకొకటి డబుల్ ఎలిమినేషన్ అండి, కన్ఫర్మ్. ఇప్పటి వరకు ఈ న్యూస్ బయటకు వచ్చేసింది కాబట్టి కన్ఫర్మ్ గా ఈ వారం డబుల్ ఎలిమినేషన్. నేను కొన్ని చాలా న్యూస్లు విన్నాను. ఏంటి అంటే నెక్స్ట్ డబుల్ ఎలిమినేషన్ ప్రేరణ గారే అని అంటున్నారు. సో కొంతమంది విష్ణుప్రియ అంటున్నారు. ప్రేరణ గారా విష్ణుప్రియ అని కంపేర్ చేసుకుంటే నేను అంటే మనం నార్మల్ గా నేను చూస్తే వాళ్ళ ఆట తీరు కానీ వాళ్ళది ఏదైనా చూసినా సరే, ఫస్ట్ నుంచి ప్రేరణ ఆట ఫస్ట్ నుంచి కూడా అగ్రెసివ్ గానే ఉంటది, మగాళ్ళతో పోటీ పడి ఆడుతుంది. సో ఏదైనా మాట్లాడాలంటే పాయింట్ టు పాయింట్ పెడుతుంది. ఆమెతో డిఫెన్స్ చేసుకుంటే ఎలాంటి నామినేషన్ వస్తే దిగదోడుపుడు అయిపోతాయి. ఆఖరికి ఆమె డిఫెన్సే తేలుతుంది అన్నట్టుగా ఉంటుంది. అలాగే అంటే మధ్యలో చాలా నెగిటివిటీ కూడా వచ్చేసింది. ఆమె రూడ్ బిహేవియర్, డామినేషన్, ఎదుటి మనిషిని తక్కువ చేసి మాట్లాడడం, అవతల వాళ్ళు బాగా హట్ అవుతున్నా సరే తను పట్టించుకోకపోవడం. సో ఇలాంటివన్నీ ఎస్పెషల్లీ నబీల్ కానీ, గౌతమ్ విషయంలో కానీ తను బిహేవ్ చేసిన విధానం అసలు చాలా నెగిటివిటీ వచ్చేసింది. సో అయితే ఇక్కడ నేనేమంటానంటే, ప్రేరణ గారు ఒకవేళ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కంపేర్ టు విష్ణుప్రియ తక్కువ అని ఎందుకంటానంటే, లాస్ట్ 2 వీక్స్ కూడా ప్రేరణ గేమ్ పరంగా కానీ, లేదంటే తన వాయిస్ ని కొంచెం తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నం కానీ, నేను తగ్గించుకుంటున్నానని చెప్పడం కానీ, ఈ విధంగా చూసుకుంటే అంటే ఎవరికి అర్థమలేని గేమ్ ని తను ఒక్కటి పర్ఫెక్ట్ గా ఆడడం, సో అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి క్లారిటీ లేకపోయినా అదొకటి ఆడడం, ఇవి కొంచెం తనకి
తనకి కొంచెం అడ్వాంటేజ్ అనిపిస్తుంది. అలాగే తన సంచాలక కింద చేసింది కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది. బట్ ఈ ఆటని అందరూ ఒకలా ఆడితే తను ఒక్కటి పర్ఫెక్ట్గా ఆడడం, తన బిహేవియర్లో చేంజ్ రావడం, ఇలాంటివి తనకు కొంచెం అడ్వాంటేజ్ అవుతాయి. సో తను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 1% అయినా 2% అయినా తక్కువ ఉంటుందని నాకు అనిపిస్తుంది. అలాగే విష్ణుప్రియ గారి గురించి చూసుకుంటే, విష్ణుప్రియ డే 1 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే గత 2-3 వీక్స్ నుంచి తన ఆట కనిపిస్తుంది. కానీ అంతకుముందు ఆ ఇంట్రెస్ట్ కానీ, లేదు అంటే నేను ఆడాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి ఏమి ఉండదు కదా. నేను ఎలా ఉండాలి అలాగే ఉంటాను, నాకు నచ్చదు కాబట్టి నేను అలాగే ఉంటాను. నేను తన ఆట అంతా పృథ్వీ చుట్టూనే తిరిగింది. పృథ్వీ 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 విష్ణుప్రియ అంటే పృథ్వీ తప్ప ఇంకేం కనిపించేది కాదు. సో ఆ ఓవర్ యాక్ట్ చేశాడు, ఓవర్గా పృథ్వీని ప్యాంపర్ చేశాడు, ఇవన్నీ కూడా జనాలకి యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో ఎప్పుడైతే పృథ్వీ వెళ్ళిపోయాడు, ఎప్పుడైతే శృముకి వచ్చిందో అప్పటి నుంచి తన ఆటలో చేంజ్ రావడం మొదలుపెట్టింది. అదే వీక్ పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు. సో అందుకనే మనకి విష్ణుప్రియలో చేంజ్ కనిపిస్తుంది, జెన్యూన్ పర్సన్ అనిపించింది. ఇప్పుడే కదా జెన్యూన్ పర్సన్ అనేది, డే 1 నుంచి కూడా జెన్యూన్ ప్యూర్ సోల్, అవతల పర్సన్ గురించి కన్సర్న్ చేయడం కానీ, తొందరగా గొడవలు ఆడకపోవడం కానీ, ఏమైనా ఉన్నా సరే మళ్ళీ షార్ట్ అవుట్ చేసుకోవడానికి వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ కూడా విష్ణుప్రియలో చాలా లక్షణాలు బయట ఫ్యాన్స్కి అయితే చాలా పిచ్చగా నచ్చాయి. ఆట కానీ, ఆటను పక్కన పెట్టేసిన, లేదంటే పృథ్వీ చుట్టూ పృథ్వీ ఇష్టం అని చెప్పిందని కూడా దాని జెన్యూన్ ఫీలింగ్, అది చెప్పడానికి కూడా గట్స్ కావాలి, అలా బిహేవ్ చేయడానికి కూడా గట్స్ కావాలి అని చెప్పి ఆ విధంగా విష్ణుప్రియని ఇష్టపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో అందుకనే విష్ణుప్రియ ఇప్పటి వరకు ఉంది అంటే అదే కారణం. వీళ్ళిద్దరిలో ఇలా కంపేర్ చేసుకుంటే నాకు ప్రేరణ అంటే ఆట పరంగా ఎంటర్టైన్మెంట్, లేదంటే దాని ఆతురత కానీ ఏదైనా ఉంది అనుకుంటే నాకు కొంచెం 1% ఎక్కువ 2% ఎక్కువ అని అనిపిస్తుంది. బట్ చూద్దాం ఏమవుతుందో. నా అనాలిసిస్ ప్రకారం అయితే నాకు అలా అనిపించింది. ఇంకొకటి, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఎందుకు పెట్టారు, ఎవరిని సేవ్ చేయడానికి అంటే నాకైతే ఏమనిపిస్తుంది అంటే అవినాష్ని సేవ్ చేయడానికి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టారేమో అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడులాగే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు కూడా రోహిణి ఎలిమినేట్ అయిపోయింది, సింగిల్ ఎలిమినేషన్ అయిపోయింది. సో టాప్ 6 ఉంటారు. నెక్స్ట్ వీక్ టాప్ 6 ఉన్నారంటే ఇప్పుడు ఈ మండే ఏం చేయాలి, టాప్ 6 మెంబర్స్ అందరూ కూడా నామినేషన్స్కి వచ్చేస్తారు. అందరికీ ఓపెన్గా ఓటింగ్ పెట్టేస్తారు. సో ఓపెన్గా ఓటింగ్ పెట్టేసినప్పుడు ఏమవుద్ది, సేమ్ రోహిణి గారికి వచ్చిన సిచ్యువేషన్ అవినాష్ కూడా ఏర్పడుతుంది. ఎందుకు అంటే తను కూడా ఎప్పుడు కూడా నామినేషన్స్లోకి రాలేదు, ఒక వీక్ తప్ప ఇంకెక్కడ కూడా నామినేషన్స్ రాలేదు. ప్రతిసారి సేవ్ అవడం తప్ప ఇంకేం లేదు. సో అలాంటప్పుడు అవినాష్కి తక్కువ ఓట్లు పడితే కంపేర్ టు మిగతా వాళ్ళందరితో చూసుకున్నా సరే అవినాష్ ఖచ్చితంగా ఓట్లు తక్కువ పడతాయి. అలాంటప్పుడు తను టీటీఎఫ్ షీల్డ్ గెలుచుకున్న తర్వాత, టికెట్ టు ఫినాల్ షీల్డ్ గెలుచుకుని టాప్ 6 నుంచి పంపించేయడం అనేది కొంచెం తను తక్కువ చేసినట్టే ఉంటుంది. బిగ్ బాస్ టీం వాళ్ళకి కూడా అవినాష్ నగర్ టాప్ 6 పంపించడం ఇష్టం లేదేమో అని నాకు అనిపిస్తుంది. సో అందుకనే ఇవేమీ లేకుండా ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేసేస్తే టాప్ 5 ఉంటారు. టాప్ 5లోని అవినాష్ టాప్ 5 కింద వచ్చేసినా సరే ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఒక వైల్డ్ కార్డ్, ఒకటేంటి ఇద్దరు వైల్డ్ కార్డ్స్, ఒక గౌతమ్ ఉంటాడు, ఒక అవినాష్, ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, పాత వాళ్ళు ముగ్గురు ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నట్టుగా అలా బ్యాలెన్స్ చెయ్యడానికి ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ పెట్టారని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్.